వాక్య ధ్యానాంశము. ఆదాము స్థానములో నీవుంటే. ఒకానొక రోజు ఒక యవనస్తుడు పాస్టర్ గారితో ఆదాము గురించి మాట్లాడుతూ, పాస్టర్ గారు, ఆదాముకు అసలు బుద్ధి లేదండి అని అంటే, పాస్టర్ గారు వెంటనే, అదేమిటయ్యా అంత పెద్ద మాట అనేసావు అని ఆశ్చర్యంగా చూడగా, ఈ యవనస్తుడు లేకపోతే ఏమిటండి, దేవుడు అన్ని పండ్లు ఇచ్చి ఒకే ఒక్క పండు తినవద్దని అన్నాడు. మిగిలిన పండ్లన్నింటినీ వదిలేసి ఆ ఒక్క పండే తిన్నాడు. వద్దంటే ఎందుకు తినాలి చెప్పండి? ఆనాడు ఆదాము స్థానంలో నేను ఉన్నట్లయితే అసలు ఆ పండు జోలికే వెళ్ళేవాడిని కాదు అని అంటుంటే, అప్పుడు పాస్టర్ గారు బాగా ఆలోచించి ఆ కుర్రవాడిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. పాస్టర్ గారు రకరకాల వంటలు సిద్ధం చేయించి డైనింగ్ టేబుల్ మీద పెట్టించారు. ఆ యవనస్తుడికి అన్ని డిషెస్ చూపిస్తూ, ఈ టేబుల్ మీద ఉన్న వంటకాలన్నీ మీకోసమే అయితే టేబుల్ మధ్యలో ఉన్న గిన్నె మాత్రం తెరిచే ప్రయత్నం చేయవద్దు, దాని సంగతి మనం తర్వాత చూద్దామన్నారు. ఇంతలో ఫోన్ కాల్ వస్తే మాట్లాడడానికని పాస్టర్ గారు హాల్లోకి వెళ్ళారట. ఆ యవనస్తుని కళ్ళ ముందు ఎన్నో రకాల వంటలు ఉన్నా వాటిలో తృప్తి పడక, పాస్టర్ గారు ఎలాగూ ఫోన్ మాట్లాడుతున్నారు కనుక వచ్చేలోపు ఆ పాస్టర్ గారు తెరవద్దన్న ఆ గిన్నెలో ఏముందో చూడాలని తెరిచే ప్రయత్నం చేయగా, అందులో ఉన్న పక్షి కాస్త ఎగిరిపోయిందట. అయ్యా, పాస్టర్ గారు వచ్చేలోపు ఎలాగైనా పక్షిని పట్టుకుని మరలా లోపల పెట్టాలని దానిని పట్టుకుని క్రమంలో డైనింగ్ టేబుల్ మీద పడ్డాడట. ఆ డైనింగ్ టేబుల్ కాస్త వచ్చి అతని మీద పడేసరికి గట్టిగా శబ్దమైంది. ఆ శబ్దానికి పాస్టర్ గారు గబగబా వచ్చి ఆ యవనస్తుని చూచి, అయ్యయ్యో ఏమైందయ్యా అని అంటూ ఉంటే, ఆ యవనస్తుడు ఇలా అన్నాడు, ఆదాము స్థానంలో నేనున్నా, నేను కూడా ఆ పండు తినేవాడినని ఇప్పుడు అర్థమైందన్నాడట. దయచేసి గమనించండి, ఈనాడు అనేక మంది తప్పుడు పనులు చేయకపోవడానికి కారణం వారి పైనుంచి ఊడిపడ్డ వాళ్ళు కాదు, కానీ వారికి అవకాశం రాలేదు కాబట్టి ఆదాము స్థానంలో మనమున్న అదే విధంగా పడిపోయే వాళ్ళము కనుక, పాపములో పడిపోయిన వారిని చూచి ఆ స్థానంలో నేను ఉన్నట్లయితే ఆ విధంగా పాపిష్టి పనులు చేసేవాడిని కాదని గొప్పలు చెప్పుకోకుండా, దారి తప్పిన పాపములో పడినటువంటి వారిపై కనికరపడి మరలా వారి విశ్వాసములో కొనసాగులాగున బలపరిచే బాధ్యత మన మీద ఉందనే సత్యం మర్చిపోకండి. గలతీ పత్రిక 6:1 సహోదరులారా, ఒకరు ఏ తప్పిదములోనైనా చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారిని తీసుకుని రావాలను. అదే సమయంలో మనం క్రియాపూర్వకంగా పాపము చేయకపోయినా పాపపు ఆలోచనలు, తలంపులు, చూపులు కలిగినను దేవుడు మనలను తీర్పు తీరుస్తాడు అని మరిచిపోవద్దు. అనగా మనం చేసే పాపమును బట్టి మాత్రమే కాక మన ఊహలు, తలంపులను బట్టి కూడా తీర్పు తీరుస్తాడనే సత్యము గ్రహించి మనలను మనము సరిచేసుకుని ఇతరుల కంటే గొప్పవారము, పరిశుద్ధులమనే గర్వాన్ని వదిలిపెట్టి దేనస్థితిని ధరించవలని మనవి చేస్తూ ఉన్నాను. తప్పు చేసిన పాపములో పడిన వారిని చూసి సులభముగా తీర్పు తీర్చడం ప్రతి మూర్ఖుడు చేయగలడు. కానీ అదే స్థితిలో నేను అదే తప్పు చేసేవాడినేమో అనే స్వపరీక్ష చేసుకుని బహు జాగ్రత్తగా జీవిస్తూ ఇతరులకు మాదిరికరముగా జీవించమని మనవి చేస్తున్నాను. 1 కొరింథీ పత్రిక 10:12 తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసును చూస్తూ. హెబ్రీ పత్రిక 12:2 ఆయన మీదనే ఆధారపడి జీవించినట్లయితే నిన్ను నీవు కాపాడుకుంటావు. దేవుడు కొద్ది వాక్యము. దేవుడు దీవించునుగాక. ఆమేన్.